అప్పుడు నువ్వు నాకు బావే కదా. అరవింద్ గారి లవ్ లేదని తెలిపోయింది. ఏంటి మీరు అనేది? సంజయ్ని నేను లవ్ చేస్తున్నానని చెప్తున్నాను. నువ్వు కూడానా? అందుకని రాజేష్ నేను లవ్ చేస్తున్నానని సంజయ్ దగ్గరికి వెళ్ళి చెప్పేసిరా. నేను మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? ఏయ్, 3వ సంవత్సరం అయిపోవచ్చింది. ఏదైనా ఉద్యోగం చేసుకుంటావా? అది వదిలేసి సంజయ్ లవ్ చేస్తున్నా, సంగీతం లవ్ చేస్తున్నాను అంటూ పోనా? ఏదైనా పని ఉంటే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? వెళ్ళి చెప్పిరారా. నేను వెళ్ళి తనతో చెప్పలేను. కుదురుతుందా? కుదరదా? కుదరదు. సరే వదిలే, నేనే వెళ్ళి చెప్పొస్తా. అన్నా మీరు ఇంత సిన్సియర్ గా ఉన్నారు కాబట్టి నేనే వెళ్ళి అడుగొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. అన్నా ఓ జ్యూస్. తర్వాత ఫోన్ చేసి పెట్టే. చెప్పేవారా? చెప్పరా తనేం చెప్పిందో? తను వేరెవరినో లవ్ చేస్తోందట. వేరే వాళ్ళ? ఎవరది? అడుగుతున్నాను కదా, చెప్పు. అది ఆవిడ పర్సనల్ మ్యాటర్. నేను అలా అడుగుతాను. సరే వదిలేరా, నేనే వెళ్ళి అడుగుతాను. అడగద్దు. ఎరా తను నన్నే లవ్ చేస్తోందట. అబద్ధం చెప్తున్నావు కదా, ఉండ్రా సందేహ్ దగ్గర చెప్తాను. నువ్వు తను అడుగు. తను లవ్ చేయట్లేదు అంటుంది, కానీ నేను లవ్ చేస్తున్నానని చెప్పు. ఒక జూనియర్ గడివి సీనియర్ పట్టుకుని బ్రోకర్ పని చేయమంటావా? ఏ, నేను నీకు బ్రోకర్ పని చేసినప్పుడు నువ్వు నాకు చేయకూడదా? పోయి చెప్పబే. చెప్తానంట్రా. ఇతనికి నువ్వేం చెప్పావు? చెప్పు చెప్పు. ఇతనితో నువ్వు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పావా? చెప్పరా? అడుగుతున్నానుగా, చెప్పు. చిటికేసి చెప్పావు కదరా, ఇప్పుడు చెప్పరా. అవునరా. ఎందుకు అలా చెప్పు? చెప్పరా? ఎందుకు అలా చెప్పు? ఎందుకు అలా చెప్పు? చెప్పరా? ఎందుకు అలా చెప్పావు? అడుగుతున్నానుగా, చెప్పు. ఎందుకు అలా చెప్పావురా? చెప్పు. మిమ్మల్ని లవ్ చేస్తున్నామని చాలా మంది నన్ను చెప్పమన్నారు. ఎవరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదనే నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానని చెప్పాను. సారీ ప్రభాస్. వాడికి 21, తనకి 23. ఎలా వీలవుతుంది? తెలియక కోపడ్డాను, తప్పుగా అనుకోకు. సారీ ప్రభాస్. ఐ లవ్ యూ. ఊరికే కదా ఉన్నావు? ఊరికే ఎవడని చెప్తాడేటి? సీరియస్ గానే చెప్తున్నాను. ఐ లవ్ యూ. చిన్నపిల్లడు చేసుకొట్టారా? లేదురా, చాలా చిన్న పిల్లాడని కొట్టింది. రే రే ఏంట్రా, నిన్ను నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉందిరా. రేయ్ ఏంద్రా మీలో మీరే గొడవ పడుతున్నారు? ఏం జరిగిందిరా అసలు? అన్నా, ఆ అమ్మాయితో లవ్ చేస్తున్నానని చెప్పడానికి వెళ్ళి దెబ్బలు తినొచ్చాడు. కాలేజ్ అంతా అసహ్యంగా చూసా. ఏంట్రా కూర్చోరా. ఎప్పుడైతే ఆ దరిద్ర మోహన్ చూసావో నీ జీవితం తను ఏమైనా చేసుకుంటుంది. తనతో ఐ లవ్ యూ చెప్పాను, అదే చాలు. నా ఫ్రెండ్ ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు చూడు. ఎవర్రా మాట్లాడింది? నీ ఫ్రెండే కదా. ఎప్పుడు చూస్తున్నా క్లోజ్ గానే ఉంటారు కదరా, ఎందుకు నా కొట్టుకోవడం? సారీరా. పర్లేదురా, తప్పంతా నాదే. సారీరా. నువ్వేం ఫీల్ అవ్వమాకరా, నీ లవ్ సక్సెస్ అవుద్దే. అవునరా ప్రభాస్, నేను నీ లవ్ కి హెల్ప్ చేస్తాను. ఏరా, అక్క అని చెప్పిన తర్వాత కూడా లవ్ చేస్తున్నావే? నీకు అసలు బుద్ధుందా? ఆ రోజు నేను ఐ లవ్ యూ చెప్పడానికే వచ్చానండి. అక్క అనలేదు. నేను ఐ లవ్ యూ చెప్పడానికే వచ్చాను. ఆవిడే అక్క అని చెప్పమంది. అక్క అన్నావు కదా? అవును అన్నాను. లవ్వర్ ముచ్చటపడి అడిగితే లవ్వర్ గా నేను అది కూడా చేయకపోతే ఇంకెందుకు? ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? హలో, ఎవరన్నా అమ్మాయి వెళ్ళి ఒక అబ్బాయితో ఐ లవ్ యూ అని చెప్తే నన్ను నువ్వు అన్నయ్యగా అనుకో, తమ్ముడుగా అనుకో అంటావా? వెంటనే ఐ లవ్ యూ చెప్పాము. ఆ విశాల హృదయం మీకెందుకు లేదు? ఏమైనా సరే అక్క అన్న తర్వాత వెంట పడ్డం తప్పు. ఏమండే, మీ మహేష్ మిమ్మల్ని ఏమని పిలుస్తాడు? చెప్పండి, ఏమని పిలుస్తాడు? చెప్పండి. రావే పోవే అంటాడు. నేను రాక పోక అన్నాను. తప్పంటే సంజయ్నే పిలుస్తాను. ఏమన్నావు? ఇకపై సంజయ్నే పిలుస్తాను. రండి వెళ్దాం. చిక్కగా మాట్లాడుతున్నాడు. రండిరా.
రండి. ఏరా ప్రభాస్, నువ్వు కాలేజీకి చదువుకోవడానికి వస్తున్నావా, అల్లరి చేయడానికి వస్తున్నావా? అది కాదు సార్. ఏంటి ఎదకాలు గేదకాలు? బుద్ధిగా ఉండరా? ఇంకోసారి ఈ అమ్మాయిని ఏడిపించినట్టుగా తెలిసిందో మిమ్మల్ని కాలేజీ నుంచి గెంటి పారేస్తాను. నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటా. టచ్ చేసి మాట్లాడకండి. ఏమిటి? సిన్సియర్ లవ్ సార్. నువ్వు వెళ్ళమ్మా. ఏరా, ఆ అమ్మాయిని అంటే ఇష్టం లేదు ఉంటుంది కదా, మరి ఎందుకు టార్చర్ పడుతున్నావు? మేము కూడా చదవం ఉంటున్నాం, మీరు టార్చర్ పెట్టట్లే. కుదరదంటే వదిలేయచ్చు కదరా. సార్, నూనె కాగేంత వరకు ఆవాలు వెయిట్ చేసి తీరాలి. పెరడు ఖాళీగా ఉంది కదా అని గంగా చెట్టు పెంచేస్తావా? సార్, వాడి లవ్ ని ఫీల్ చేయండి సార్. నువ్వు వాడికి ఏం పని చేస్తున్నావో తెలుసురా నీకు? ఇలా చూడరా, ఏక మీద వాడు తప్పు చేసినా సరే నీకు టీసీ ఇచ్చేస్తా. బుల్డోజర్ వెదవా, పోరా బయటికి. రేయ్, నువ్వు ఇటు వెళ్ళు, వాడు అటు వెళ్తాడు. ఇద్దరిని కలిపి చూసానంటే ఖైమా చేసి మారేస్తాను, జాగ్రత్త. మావా, నేను క్యాంటీన్ లోనే ఉన్నాను. సంజయ్ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. సంజయ్ ఒంటరిగా ఉంది. నువ్వు ఇప్పుడు వచ్చి మాట్లాడావు అనుకో, మ్యాటర్ ని కరెక్ట్ చేసేయచ్చు. ఇప్పుడు అర్థమైందా వాడికి నువ్వు చేస్తున్న పని ఏమిటో? రేయ్, రోజు పెరుగన్నం గుడ్లు తినేది ఇటువంటి వ్యధోపనం చేయడానికా? పోరా. ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తున్నావు? ఏ సంధ్య, నేను ఎందుకు వస్తున్నానో నీకు తెలీదా? ఎగ్జామ్స్ అవగానే నేను ఊరికి వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఉండబోయేది 2 నెలలే. నువ్వు అనవసరంగా లైఫ్ వేస్ట్ చేసుకోకు. చెప్తే అర్థం చేసుకో. నువ్వేం చెప్పినా నాకు అర్థం కాదు సంధ్య. ఎప్పుడు నీతోనే ఉండాలనిపిస్తుంది. నేను ఆ ఉద్దేశంతో నీతో క్లోజ్ గా ఉండలేదు. నేను అలాగే ఉండాలనుకుంటున్నాను. ఇలా మొండిగా ఉంటే నా మనసు మారిపోతుందని నువ్వు అనుకోకు. మారుతుంది. నేను ఇంకెవరైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అప్పుడు కూడా నిన్ను లవ్ చేస్తాను. సంధ్య, నువ్వేం చేసినా నేను నిన్ను మర్చిపోలేను సంధ్య. సరే, నేను బయలుదేరుతాను రా. ఇక్కడే ఉంటారా ప్రభాస్? ఇలాగే వెళ్ళామంటే మీ అమ్మా నాన్న ఎలా దెబ్బ తగిలిందని అడుగుతారు. అడగని. ఏంట్రా లుక్? ఆ ప్రొఫెసర్ నన్ను అడగట్లేదు నువ్వు వాడి కోసం ఏం పని చేస్తున్నావు అని. అప్పుడు నేను తెలియనట్టే ఉన్నాను రా, కానీ నాకు బాగా తెలుసు నేను నీకు బ్రోకర్ పనే చేస్తున్నానని. అది తెలుసు కూడా నీకెందుకు తెలుసా హెల్ప్ చేశాను? ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందని. కానీ నాకు ఇప్పుడే అర్థమైందిరా అది జరగదని. అవును ప్రభాస్, వాడు చెప్పేది నిజమే, వదిలేయరా. రే ప్రభాస్, రే ప్రభాస్, రే. విషయం ఏమిటో చెప్పు. సంజయ్ ఎక్కడా? చెప్పండి. తన ఊరికి వెళ్ళిపోయింది. ఊరికా? ఎందుకు? తనకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, అందుకే కాకినాడ వెళ్ళిపోయింది. ఎదలో ఏదో వెల్లువనేడు కట్టే తప్పిందే, అది ప్రేమే అంటూ నా మనసేమో అర్థం చెప్పింది. ఎదలో ఏదో వెల్లువనేడు కట్టే తప్పిందే, అది ప్రేమే అంటూ నా మనసేమో అర్థం చెప్పింది. ఎగిరే గువ్వాడుగు జాడే కానరాదు, జంటే వెంట ఉంటే నీడే తోడు రాదు. నా కళ్ళకెదురుగా నువ్వు కలవు, నే కళ్ళు మూయగా నువ్వు కలవు. నా కళ్ళకెదురుగా నువ్వు కలవు, నే కళ్ళు మూయగా నువ్వు కలవు. ఎదలో ఏదో వెల్లువనేడు కట్టే తప్పిందే, అది ప్రేమే అంటూ నా మనసేమో అర్థం చెప్పింది. ఎదలో ఏదో వెల్లువనేడు కట్టే తప్పిందే, అది ప్రేమే అంటూ నా మనసేమో అర్థం చెప్పింది.
6-7 మధ్య కదా ముహూర్తం. నేను వస్తాను. ఎవర్రా ఇక్కడ పడుకుంది? ఇక్కడ పడుకోకూడదు. వెళ్ళరా. ఏడ్రా సూత్రం. వెళ్ళరా. చూస్తుంటే ఈ ఊరోళ్ళకి కనపడడం లేదే. ఎవరై ఉంటాడు వీడు? ఎంతసేపు నీళ్లు తాడతావు? త్వరగా పాత్రలు తోము. ఎక్కడికి వెళ్తున్నావు సంధ్య? ఫ్రెండ్ ఇంటికమ్మా. ఏమా నన్ను వచ్చి డ్రాప్ చేయమంటావా? వద్దు నాన్న, నేను స్కూటీలో వెళ్ళొచ్చేస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళరామ్మా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీకు సారీ చెప్పి మిమ్మల్ని తీసుకువెళ్దామని వచ్చాను. మీరు నన్ను కొట్టినప్పుడే మీ మనసులో నేను లేనని తెలిసిపోయింది. ఇకపై నేను మీతో అలా నడుచుకోను. నేను చేసింది తప్పని తెలుసుకున్న తర్వాతే ఇక్కడికి వచ్చాను. రండి వెళదాం. సరే, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. లేదు, నేను వెళ్తే మీరు రారు. ఇంట్లో 2 రోజుల తర్వాతే వెళ్తున్నానని చెప్పాను. ఇప్పుడు సడన్ గా బయలుదేరటం కుదరదు. పర్లేదు, నేను 2 రోజులు వెయిట్ చేస్తాను. ఇద్దరం కలిసి వెళ్దాం. ఎక్కడ వెయిట్ చేస్తావు? గుళ్ళోనో బస్ స్టాండ్లోనో ఎక్కడో ఉంటాను. మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి, అప్పుడు వెళ్దాం. ఇక్కడే కూర్చోరా. పర్వాలేదు, ఇక్కడ కూర్చో. వదండి. నువ్వే చెప్పావుగా నీ మనసులో ఇలాంటి ఆలోచన లేదని. ఇక్కడే కూర్చోరా. సంధ్య, ఒక నిమిషం. ఎందుకు సంధ్య నువ్వు నన్ను లవ్ చేయకూడదు? సీరియస్ గానే అడుగుతున్నా. నువ్వు వెళ్ళి కాకినాడలో ఉంటే నేను ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటాను? అందుకే వచ్చాను. ఒక్కటి మాత్రం నిజం, నువ్వు లేకుండా నేను ఉండలేను. అది తెలుసుకో. వాడి మాట నమ్మి నువ్వు ఎలా వచ్చేసావు? వాడు ఆ విధంగా చెప్పాడు, అందుకే నమ్మాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు లేకపోతే నేను ఉండలేనని చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇద్దామా? చెప్పు. రేపటి నుంచి వాడు నా చుట్టూ తిరగడు. సంధ్య, ఒక్క నిమిషం. ఒక్కసారి ఇలా చూడు. నిన్నే సంధ్య. ఆటో, ఆటో, ఎక్కు. ఎక్కమంటున్నానా? ఎక్కడికి వెళ్ళాలి? ఏదో ఒక లాడ్జ్కి వెళ్ళు. రూమ్ చెప్పావుగా నేను లేకుండా నువ్వు ఉండలేవని. వెళ్ళి రూమ్ తీసుకోపో. నేను చెప్పేది నీకు వినిపించట్లేదా? రూమ్ తీసుకోపో. రూమ్ తీసుకో అంటే ఎవరు డబ్బులు ఇచ్చేది?
నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? ఏంటి అర్జెంటుగా కావాలా? వస్తానులేవయ్యా. ఓ రూమ్ కావాలి. పేరు అడ్రస్ ఇందులో రాయ్. ఏసీ లేదట, నాన్ ఏసీ ఉందట, పర్లేదా? రా పోదాం. ఇప్పటికి కూడా నీకు బుద్ధి రాలేదు చూడు. ఎలాగైనా నిన్ను మార్చాలని నేను ఇలాంటి ప్లేస్ కి తీసుకొచ్చాను. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నావు. నువ్వు ఇంకా మారవా? మారడానికి నేనేమన్నా కూని చేశానా? లబ్బేగా చేశాను. నన్ను మార్చడానికి ట్రై చేయకు. నువ్వు మారడానికి ప్రయత్నించు. నువ్వు నిజంగా నన్ను రూముకు పిలిచినా నేను వచ్చుండేవాడిని కాదు సంధ్య. ఎందుకంటే నేను లవ్ చేస్తున్నాను. సంజయ్ చూడాలి. ఎవరు లేరు బాబు, కాలేజీకి వెళ్ళిపోయారు. కాలేజీ నుంచే వస్తున్నా, 2 రోజులుగా రాలేదు, అందుకే. ఉండు బాబు, లోపలికి జెంట్స్ వెళ్ళకూడదు. అయితే ఆవిడనే రమ్మనండి, చూసి వెళ్తా. చెప్పేది వినవయ్యా బాబు. ఆ అమ్మాయికి ఒంట్లో బాగోలేక పడుకుంది. ఆ అమ్మాయి ఇప్పుడు రాదయ్యా, వెళ్ళు. ఏమైందన్నా? తెలియదు బాబు. ఏమైందో కాస్త అడిగి చెప్పండి. ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్దాం రమ్మన్నా రాకుండా పడుకుంది. ఇప్పుడు కలవడం కుదరదు బాబు, వెళ్ళు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. మాణిక్యం, ఉదయం తొందరగా వచ్చా ఏంటి? నిన్ను చూడటం ఇష్టం లేక నేను కాలేజ్ కూడా రావట్లేదు. ఎందుకు ఇక్కడికి వచ్చి టార్చర్ పెడుతున్నావు? కాదు సంధ్య, నీకు ఒంట్లో బాలేదని చెప్పారు. నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. అందుకే అన్ని మాత్రలు కలిపి తీసుకొచ్చేసాను. తీసుకో తీసుకో సంధ్య. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చేస్తావా? అవును సంధ్య, ఎందుకంటే నేను నిన్ను అంత లవ్ చేస్తున్నాను. నేను ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. చచ్చిపోదాం అనిపిస్తోంది. చచ్చిపో సంధ్య. నువ్వు బ్రతికుండడం వల్లే నీ జీవితం నా జీవితం కలిసి నాశనం అయిపోతున్నాయి. చచ్చిపో. ఎక్కడికెళ్ళినా వస్తావని అడిగావుగా, చేస్తే మాత్రం వదులుతానా? ముట్టుకో సంధ్య, ఇద్దరం కలిసే చేద్దాం. నువ్వు వద్దని పారేసిన ఉసిరికే గింజకే నేను ప్రాణం పోసాను సంధ్య. నా ప్రాణమైన నిన్ను ఎలా చూసుకోవాలనుకున్నానో తెలుసా? ఇప్పుడు నువ్వు నన్ను వద్దని చెప్తున్నావు, కానీ జీవితంలో ఏదో ఒక రోజు నువ్వు నా గురించి తలుచుకుంటావు. అప్పుడు నేను ప్రాణాలతో ఉండను. వాడికి చదువే వద్దనుకుంటే ఇంట్లోనే ఆపేసేవాళ్ళం. మేము టీసీ తీసుకోవడానికి ఎందుకు వచ్చామంటే వాడికి ఇక మీదట ఈ కాలేజీ ఆలోచనే రాకూడదనే ఉద్దేశంతో. అబ్బాయి ఏదో చదువుకోవడానికి కాలేజీకి వస్తున్నాడు అనుకున్నాం, కానీ వీడి పోకడు వేరేగా ఉంది. వీడికి ఏమన్నా అవుతుందేమోనని భయంగా ఉంది. అందుకే వీడిని కాలేజీ మాన్పించేయాలని నిర్ణయించుకున్నాం. బాధపడకండి, ఈ వయసులో కుర్రాళ్ళు ఇలాగే ఉంటారు. పేరెంట్స్ మీరే వాళ్ళని మార్చాలి. నేను వడ్రంగి పనిచేసేవాణ్ణి. నాకేదైనా చక్కిస్తే దాన్ని ఎలా కావాలన్నా మలుస్తాను. కానీ వీడి మనస్సుని ఎలా మార్చాలో తెలియటం లేదు. తెలుసో తెలియకో ఆ అమ్మాయి ప్రేమలో పడి ఎక్కడ పిచ్చి వాడిపోతాడేమోనని నాకు చాలా భయంగా ఉంది సార్. టీసీ ఇచ్చేయండి సార్. ప్లీజ్ సార్, టీసీ ఇచ్చేయండి సార్. నాకు మా అమ్మ నాన్నే ముఖ్యం. ఇంతవరకు వాళ్ళు ఎప్పుడూ ఏడవలేదు సార్. ఇదంతా నా వల్లే సార్. నేను ఈ కాలేజ్ వదిలే వెళ్ళిపోతాను సార్.
ఎప్పుడూ నిన్నే తలుచుకుంటూ ఉంటాను. మాట్లాడట్లేదు. నన్నేం మాట్లాడమంటావు సంధ్య? నువ్వెప్పుడు నాతోనే ఉండమని అడుగుతా. ఏం కాదు అదయ్యా, ఒక్క నిమిషం వస్తాను. చేయి కొంచెం గట్టిగా పట్టుకోండమ్మా. హలో, అన్నా, నేను ప్రభాస్ని మాట్లాడుతున్నా. ఏంది ప్రభాస్, కొత్త నెంబరా? ఏం లేదన్నా, నా సెల్లు నీళ్ళలో పడిపోయింది. ఎక్కడున్నారు? హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లోనా? ఏమైంది? ఏం లేదు, డెలివరీ కోసం మా వైఫ్ని తీసుకొచ్చాను. ఏం లేదన్నా, మిమ్మల్ని చూడాలని. అప్పుడైతే 7 గంటలకు రా, నేను ఇంట్లో ఉంటాను. అలాగేనా? అలాగే ప్రభాస్. ఓకేనా? ఏంట్రా ప్రభా, ఇది వర్కౌట్ అవుతుందా? ఇన్ని రోజులు నా గురించి రాని సంధ్య ఈ రోజు వచ్చింది. సంధ్యకి నా మీద తప్పకుండా ప్రేమ ఉంది. రేపు మధ్యాహ్నం మీరు 1 గంట ట్రిప్ లో వస్తున్నప్పుడు నేను కింద పడిపోయినట్టు యాక్ట్ చేస్తా. మీరు కరెక్ట్ గా బ్రేక్ వేసి బస్ ఆపేయండి. అది చూసిన తర్వాత తప్పకుండా సంధ్య నన్ను లవ్ చేస్తుంది. సంధ్య నువ్వు నన్ను లవ్ చేయకపోతే రేపు 1 గంట బస్సు కింద పడి చచ్చిపోతానని ఈ లెటర్లో రాశా. ఈ లెటర్ని సంధ్య ఫ్రెండ్కి ఇచ్చి తనకిచ్చేయమని చెప్తా. సంధ్య డెఫినెట్ గా అక్కడికి వస్తుంది, నన్ను లవ్ చేస్తున్నానని చెప్తుంది. మీరు కరెక్ట్ గా బ్రేక్ వేయండి. అందులో ఎలాంటి ప్రాబ్లం రాదు ప్రభా, నేను చూసుకుంటానుగా. కానీ అనా డౌట్ పడద్దన్నా, మీరు సరే అని చెప్పండి. అలాగే ప్రభా. దీన్ని సంజయ్కి ఇస్తారా? ఎందుకు? ఈ ఒక హెల్ప్ చేయండి ప్లీజ్. అది నా వల్ల కాదు. నేను సంజయ్ నా కోసం వచ్చింది, నాతో మాట్లాడింది. మే కమిన్ సార్. ఎగ్జామ్ కూడా తొందరగా వచ్చేది లేదా? సారీ సార్, లేట్ అయింది. వెళ్ళు. బస్సు బయలుదేరుతుంది, అందరూ ఎక్కడే, ఇంకో 10 నిమిషాలు బయలుదేరుతుంది. హలో బాబు, ఎక్కడున్నావయ్యా? అత్త, ఏమైంది? బిడ్డ అడ్డం తిరిగిందటయ్యా, ఆపరేషన్ చెయ్యాలంటున్నారయ్యా. అయ్యో, ఇప్పుడు ఎలా? నువ్వు సంతకం పెట్టాలంటున్నారయ్యా, నువ్వు త్వరగా రాయ్యా. ఎక్కడున్నావు? నేను వస్తున్నాను అత్తయ్య, ఇదిగో వస్తున్నాను. వైపుకి ఆపరేషన్ చేయాలంటే సార్, ఇప్పుడే ఫోన్ వచ్చింది, పర్మిషన్ ఇవ్వండి సార్. ఏ నెంబర్ బండి అయ్యా? 16 సార్. మనుషులు ఏరయ్యా, నువ్వే అడ్జస్ట్ చేసుకోవాలి సార్. నేను వెళ్ళి సంతకం పెడితేనే ఆపరేషన్ చేస్తారు. అదే ఏంటయ్యా, నీతో పెద్ద గొడవ అయిపోయింది. టెన్షన్ పడకు, ఏమవుదు.
ఆటో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ పక్క ట్రాఫిక్ జామ్ అయింది, అక్కడ ఏదో యాక్సిడెంట్ అంట, వేరే బండి చూసుకో. యాక్సిడెంటా? ఆ సెకండ్ ప్లాట్ఫామ్ క్లిక్ చేయండి. ఏంటయ్యా? 16 రూట్లో ఎవరు డ్రైవర్ గా వెళ్ళారు సార్? మోహన్. సార్ అతను ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్. అతను నమ్మన దగ్గర లేదయ్యా. సార్ చాలా అర్జెంట్. మీ వాడు భరణి కండక్టర్ గా వెళ్ళాడు, అతను ఫోన్ చేయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటమ్మా ఇది? ఇది మన సంధ్య ఏం పేపర్ ఇది? సంధ్యకి తన ఫ్రెండ్ ఏంటి సంజా గింజా అంటూ? కాపీ పేపరేగా? ప్రభాస్ ఇచ్చాడు. ఆటలుగా ఉందా? తీయమ్మా త్వరగా. సంజయ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది నేను నీకు మొదటిసారిగా చెప్పట్లేదు, కానీ ఇదే నేను నీకు ఆఖరిసారిగా చెప్పడం. ఎందుకంటే ఇకపై చెప్పడానికి నేను ఉంటానో లేదో తెలీదు. నేను నీకు ఎంతగానో చెప్పినా బతిమన్నా నువ్వు నా లవ్ని అర్థం చేసుకోలేదు. ఒకవేళ నేను చనిపోతేనైనా నువ్వు నా లవ్ని అర్థం చేసుకుంటావేమో. అందుకే నువ్వు నేను ఎప్పుడు కలిసి వెళ్ళే ఆ 1 o'clock బస్ కింద పడి చనిపోదామని నిర్ణయించుకున్నాను. నీకు నా మీద ప్రేమ ఉంటేనేరా, లేకపోతే వద్దు, నేను చనిపోతాను సంజయ్. ఎక్కడికి వెళ్ళాలయ్యా? ఉండమ్మా. ఫోన్ తీయడం లేదే. అయ్యా ఒక్కొక్కడే ఇవ్వండి. అయ్యో మధ్యలో తీసుకోండి. ఉండవయ్యా, ఉండు. హలో? అరే భరణి, డ్రైవర్ కి సెల్ రా ఉండవయ్యా. సార్. ముందు ఇవ్వండి సార్. ఇవ్వండి. భగవంతుడా. కాలేజ్ సభ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? రైట్ రైట్. హలో. బాబు త్వరగా పోనివయ్యా. ఎవరైనా అది డ్రైవింగ్ చేసినప్పుడు డిస్టర్బెన్స్? ప్రభాస్, నేను సంధ్య నుంచి చూడు ప్రభాస్. ప్రభాస్ ప్రభాస్
ఏం జరిగింది అసలు? నేను భయపడుతున్నాను. ఇలాంటి ఏదో జరుగుతుందని భయపడుతున్నాను. జో, ఎందుకు రా ప్రభా? అమ్మని చూడరా, అమ్మని చూడరా. నేను వచ్చాను. ఒక్కసారి నీ కొడుకు నన్ను చూడమని చెప్పు. నీ కొడుకు నన్ను చూడమని చెప్పు. అయ్యో చూడరా, అమ్మని చూడరా, అమ్మని చూడరా. కళ్ళు తెరవరా. ఇతని కథ ముగిసింది ఇలా. అయ్యో, నా బిడ్డను తీసుకెళ్ళకండి. అయ్యో, కానీ ఈమె కథ మళ్ళీ మొదలైంది ఇలా.